1990 కాలంలో ఒక లీగల్ అవకాశం వచ్చింది. 90ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లకు ఒక లీగల్ అవకాశం ఇచ్చిండ్రు. చర్చలు వాతావరణం ఏర్పడ్డప్పుడు లీగల్గా ప్రజా సంఘాలు అనేక సభలు, మహాసభలు, గ్రామాల్లో కూడా భూస్వాములకు భూములను ఆక్రమించే పోరాటాలు అంతా ఉవ్వెత్తున కొనసాగింది. చాలా తక్కువ సమయంలోనే మళ్ళీ తిరిగి ప్రభుత్వము నిర్బంధం, పెద్ద ఎత్తున పోలీసు బలగాలని గ్రామాల మీదకి దింపడం అనేది స్టార్ట్ అయింది. కొద్ది కాలంలోనే ఏమైందనంటే ఎవరైతే విప్లవ కార్యక్రమాలు పాల్గొంటున్నటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ కుటుంబాల మీద విపరీతమైన దాడి మొదలైంది. ఆ దాడి మొదలైన సమయం అది వాస్తవంగా. అంతకు ముందే ఈ చెన్నారెడ్డి పీరియడ్లో జరిగే లీగల్ కార్యక్రమాల కంటే ముందు కూడా ఆ నిర్బంధాన్ని మా కుటుంబంతో పాటు అనేక కుటుంబాలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. దీని తర్వాత జరిగినటువంటి నిర్బంధం ఏదైతే ఉందో ఒక్కసారిగా ఎవరు దొరికినా పట్టుకెళ్ళి కాల్చి చంపేస్తున్న పరిస్థితులు తిరిగి మొదలైనవి.